కేంద్ర ప్రభుత్వము 44 చట్టాలను 4 కోర్సుగా చేసి 29 చట్టాలను 4 కోర్సుగా చేసి అది లేబర్కు వ్యతిరేకంగా ఉన్నాయి. వాటిని రద్దు చేయాలని 2019లో చట్టం తీసుకొచ్చినప్పటికీ 2019 నుంచి ఇప్పటి వరకు కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన చేసిన ఫలితంగా నేటి వరకు ఆగినాయి. ఇప్పుడు ఆ చట్టాలను నవంబర్ 22న కేంద్ర ప్రభుత్వం గెజెట్ చేసి రాష్ట్రాలను మీరు వెంటనే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి అమలు చేయాలని చెప్పేసి డైరెక్షన్స్ ఇచ్చినాయి. ఆ డైరెక్షన్ వెంటనే నిలిపివేయాలని చెప్పేసి కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని తెలంగాణ అసెంబ్లీ కూడా తీర్మానం చేయాలని టీయూసీఐ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ కార్మికునికి పని గ్యారంటీ లేదు, పని భద్రత లేదు, హక్కులు కల్పించుకునేటువంటి స్థితిలో లేరు. కాబట్టి సంఘం పెట్టుకునేటువంటి హక్కు లేదు. దాదాపు 136 సంవత్సరాల కిందట 8 గంటల కోసం కొట్లాడి రక్త చిందనం చేసి రక్త హింస పాత్రతోటి 8 గంటల పని సాధించుకుంటే ఇవాళ అత్యంత టెక్నాలజీ పెరిగినటువంటి సందర్భంలో 6 గంటలకు పని కుదించాల్సింది పోయి ఇవాళ 12 గంటల పని తీసుకురావడం జరిగింది. ఆ 12 గంటల పనిని కూడా వెంటనే నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆ చట్టాలను రాష్ట్ర అసెంబ్లీ కూడా మేము అమలు చేయమని తీర్మానం చేయాలని రేవంత్ రెడ్డి సర్కారు డిమాండ్ చేస్తా ఉన్నాం.